యాడికి క్రైస్తవ కూడికా గృహం సంఘ విశ్వాసులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములు. సహోదరులారా, నెలలో మొదటి గురువారం ఉపవాస కూడిక గనుక మీ పనులు ప్రయత్నములు కార్యములు ముగించుకొని మీతో పాటు మీ పొరుగు వారిని తీసుకొని రావాల్సిందిగా మనవి చేయొచ్చు. కొద్ది నిమిషాలలో ఈ కూడిక ప్రార్థనచే ప్రారంభించబడును గనుక మీరు త్వరపడి సిద్ధపడి రావలసిందిగా యేసుక్రీస్తు నామములో మిమ్మలను ఆహ్వానించుచున్నాము. వందనాలు. సహోదరులారా, ప్రకటించిన మేరకు ఈ కూడికను ప్రార్థనచే ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన. మీకా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా పోవును. వారు గుమ్మములను పడగొట్టి దాని ద్వారా దాటిపోవును. వారి రాజు వారికి ముందుగా నడుచును. యెహోవా వారికి నాయకుడుగా ఉండు. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతున్న దినాలలో యేసు ప్రభువా, యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ఎక్కడ 2-3 కూడి నా నామమున ఏకీభవించెదరో వారి మధ్య ఉండి అభయమిచ్చే గొప్ప దేవుడు నీవు గనక మీకు స్తోత్రం. పాటల ద్వారా మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం. కొద్దిసేపు ఈ వాక్యం ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. మీ దాసుని మరుగుపరచండి. యంత్ర శబ్దం ధర ఎందరైతే వింటున్నారో ఆకర్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా నడుచును. మన దేవుడు మన ఆధ్యాత్మిక జీవితములో మనకు ముందు ఉండాలి. నేటి క్రైస్తవ్యము, ప్రభువా నువ్వెంత గొప్పవాడవైనా పరలోకములే నీ యొక్క మహత్తు, కానీ భూమి మీద మేము నువ్వు మాకు ఒత్తాసు పలికినామనుకో, నేను ఎంతైనా చేయగలం. కనుక మేము ముందు ఉండాలి, మా వెనుక నువ్వు ఉండాలి అంటున్నారు. కానీ బైబిల్లో మనం చూస్తే ఇశ్రాయేలు యొక్క యాత్రలో ఆయన పగటి వేళ మేఘ స్తంభములోను, రాత్రి వేళ అగ్ని స్తంభములోను వారికి ముందుగా నడుచుచూ వచ్చెను అనే మాట మనం చూస్తాం. ఎప్పుడైతే దేవుడు వారికి ముందుగా నడుచుచూ వచ్చాడో వారికి ఏమీ తక్కువ కాలేదు. కనుక ప్రాకారములను పడగొట్టువాడు విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో వేటిని జయించలేకపోతున్నావు, వేటి వలన నీరసించిపోతున్నావు, నువ్వు ప్రార్థిస్తే ఆయన వాటన్నిటినీ సరళము చేయు దేవుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 2వ వచనములో ఏమంటాడంటే, నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను. నేను నీకు ముందుగా పోవచ్చు. కనుక పాత దినాలలో ఏబి మాస్లామణి గారు ఒక చక్కని పాట రాశారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నడిపించు నానావా అనే పాటలో ఏముందంటే, రాత్రంతయు శ్రమ పడితి రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాదాయని ప్రతిఫలము, రక్షించు నీ సిలువా రమణీయ లోతులలో, రతనాలను వెదకుటలో రాజిల్లు నా పడవా, నడిపించు నా నావా. భక్తులు అడిగారు, కుటుంబం అనే నా నావను నన్ను నడిపించు. చాలామంది అడగడం లేదు, మా స్వశక్తితో మేము సాధించగలము, జీవించగలము.
అని అంటున్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు దేవుడు, ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా నడుచును. వారు గుమ్మములను పడగొట్టి దాని గుండా పోవుదురు. వారి రాజు వారికి ముందుగా నడుచును. ఆయనకు పేరు సైన్యములకు అధిపతి అయిన యెహోవా వారి నాయకుడు. కనుక విశ్వాసీ జీవితములో ఈ 9వ మాసములో లేదా భవిష్యత్తులో ప్రభువా నా ఆధ్యాత్మిక జీవితములో నా కుటుంబాన్ని లేదా నా వ్యక్తిగత జీవితములో నీ సంకల్పాలు నీ ఉద్దేశాలు ఏవైతే ఉన్నవో అవి నెరవేర్చు, సహాయం దయచేయి. ప్రాకారములను పడగొట్టువాడు వారికి ముందుగా నడుచును. ఎవరైతే దేవుని యందు దేవుని ద్వారా నడిపింపబడతారో వారు విశ్వాస విషయములో బలాఢ్యులైతారంట. దేనికి భయపడరంట. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. 10-12. నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చెయ్యి. దేవుని చేత నడిపింపే ప్రజలు బలశాలులుగా ఉంటారు. దావీదు గొల్యాతుని ఎదుర్కొనడానికి వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దావీదుని గురించి ఏమని రాయబడిందంటే, గొల్యాతు కంటే బలాఢ్యుడై అనే మాట మనం చూస్తాం. గొల్యాతు కంటే బలాఢ్యుడయ్యాడు. ఇశ్రాయేలులకు గొప్ప రక్షణ కలుగజేశాడు. రెండవ మాట యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనములో, యోహాను సువార్త 14:16లో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై. ఆయన తన ప్రజలతో ఉండడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. తన ప్రజలతో నివసించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. 2వ కొరింథీ పత్రిక 6వ అధ్యాయములో, నేను వారి దేవుడనై ఉందును, నేను వారితో కలిసి ఉందును, నేను వారితో సహవాసము చేసేదను అంటున్నాడు. మీరు వారి మధ్యలో నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి అనే మాట మనం చూస్తాం. 6వ అధ్యాయము 15 నుండి 18 వరకు చూస్తే దానిలో, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడై ఉందును, వారు నా ప్రజలై ఉందురు, మీరు వారి మధ్య నుండి బయలు వెళ్ళి ప్రత్యేకముగా ఉండుడి. నేను వారిలో నివసించి నేను వారితో ఉండేదను. యేసు ప్రభు వారు అంటున్నారు, చేయుటకు నాకు ఇచ్చిన పని నేను నెరవేర్చి తండ్రి అయిన దేవుని యొద్దకు వెళుతున్నాను. మీరు భూమి మీద నా కొరకు సాక్షులుగా ఉన్నారు గనుక మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆదరణకర్తను పంపెదను. పరిశుద్ధాత్మ
మీతో ఎల్లప్పుడూ ఉండును. సంఘ ప్రారంభ దినాలలో అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 31వ వచనములో సంఘము పరిశుద్ధాత్మ యందలి భయముతో వర్ధిల్లుతూ ఉందంట. 9వ అధ్యాయము 31వ వచనం. యూదయ, గలిలయ, సమరయ దేశములంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణ కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. ప్రభునందు భయం, ఏవో భయములు కాదు, దేవుని యందు భయం ఉండాలి. విశ్వాసం విస్తరిస్తూ ఉన్నది. ప్రతి వారితో సమాధానం కలిగి ఉన్నారంట. విశ్వాసి జీవితములో ఒకరినొకడు గౌరవించుకోవాలి, ఒకరినొకడు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకడు సమాధానము కలిగి ఉండాలి, ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండాలి. ఒకడు తనకంటే తోటి వారిని గొప్పగా ఎంచుకోవాలి. అప్పుడే సంఘము అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అప్పుడే సంఘము వృద్ధి చెందుతుంది. నలుగురు నాలుగు దిక్కులు అన్నట్టుగా ఉంటే ఆ సంఘం ఎప్పుడు వృద్ధిలోకి రాలేదు. గుర్తుపెట్టుకో. అందుకే బైబిల్ ఎప్పుడు ఏం చెప్తుందంటే, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట, సహించుట. సరే, ఐక్యతను కాపాడుకోవాలి. నా భక్తి నాదే, నీ భక్తి నీదే అని అంటే చాలా నష్టపోతాం ఆధ్యాత్మిక. ఎదుటివారిని గౌరవించే విధానం నేర్చుకోవాలి, ఎదుటివారిని ప్రేమించే విధానం నేర్చుకోవాలి, ఎదుటివారిని ప్రోత్సహించే విధానం నేర్చుకోవాలి. అప్పుడే సంఘము విస్తరిస్తుంది, సమాజంలో ఒక సాక్ష్యం ఉంటుంది సంఘానికి. మీ యొద్ద ఎల్లప్పుడూ ఆదరణకర్త ఉండుటకై యేసు ప్రభు పరలోకానికి వెళుతూ మత్తయి సువార్త 28:20లో ఏమంటాడంటే, ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉన్నాను. ఒకటి, ముందు నడుచు దేవుడు. 2, ఎల్లప్పుడూ మనతో ఉండు దేవుడు. 3, మన వెనక ఉండి నడిపించే దేవుడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 21వ వచనం. కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిననో ఇదే త్రోవ, దీనిలో నడువుడని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. నీ వెనక ఉండి నడిపించే దేవుడు, ముందు వెనక ఆవరించు దేవుడు. తన ప్రజలకు ఎటువంటి బలహీనతలు ఏర్పడకుండా ఇదే మార్గము, నీ వెనక నుండి ఆయన ఆలోచన చెప్పే దేవుడు. 32వ కీర్తన 8వ వచనంలో, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను,
నీవు నడవలసిన త్రోవ నీకు బోధించదను. భక్తుడు అడిగాడు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు. అడిగావు ఎప్పుడైనా? కుటుంబం అనే నా కుటుంబాన్ని, లేదా నా వ్యక్తిగత జీవితంలో నేను రక్షించబడిన బిడ్డను, ప్రభువులలో పాలు పొందే బిడ్డను, భ్రష్టమైన ఈ లోకములో, దేవుని తీర్పునకు గురి అయిన ఈ లోకములో, అపహాస్యమైన ఈ లోకములో, ఎగతాళి చూపే ఈ లోకములో, తప్పులు పడడానికి ప్రయత్నం చేసే ఈ భ్రష్ట లోకములో నేను ఎలాగూ నడుచుకోవాలో అయ్యా నీ కృపను అనుగ్రహించు. 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. ఎలియాజర్ ఒక బాధ్యత కలిగి విశ్వాసముతో బయలుదేరితే ఎలియాజరు దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. నేను మార్గ మధ్యంలో ఉండంగానే అబ్రహాం అనే దేవుడు స్తుతింపబడునుగాక, నన్ను సరైన మార్గములో నన్ను నడిపించెను అనే మాట మనం చూస్తాం. దేవుని స్తుతించాడు. నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు. 66వ కీర్తనలో మేము నిప్పుల్లో నీళ్ళల్లో పడితిమి, మనుష్యులు మా నెత్తి మీదికి ఎక్కినట్లు చేసితివి, అయినను ఇప్పుడు నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు, మమ్మల్ని నడిపించి ఉన్నావు. మా జీవితంలో ఇప్పుడు సమృద్ధి కలిగిన స్థలానికి మమ్మల్ని నడిపించావు. ప్రతివాడు మాట్లాడడమే నోరుంది కదా అని, ప్రతివాడు సులకన చేయడమే అధికారం ఉంది కదా అని, ప్రతివాడు సూటిపోటులు మాటలు మాట్లాడడమే. ఎందుకంటే వారు ఎదుటివారిని గాయపరచంది వారికి నిద్ర. సరే, నరులు మా నెత్తి మీదికి ఎక్కినట్లు చేసి మేము నిప్పుల్లో నీళ్ళల్లో పడితివి, అయినను నీవు సమృద్ధి కలిగిన చోటికి మమ్మను నడిపించింది. ఆయన నడిపించు దేవుడు. నాలుగవ మాట, నీ కుడి ప్రక్కన ఉండే దేవుడండి. 16వ కీర్తన 8వ వచనం. కీర్తనలు 16:8. 16వ కీర్తన 8వ వచనం. సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను. ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు. పౌలు గారు అదే 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయములో, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను, నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని. ఆయన నా ప్రక్క నిలిచి, ఆయన నా ప్రక్కన ఉన్నాడు కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా నేనైతే కదల్చబడను. ఆయన నా ప్రక్కన ఉన్నాడండి. ఆయన చదువుకుందాం 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం
17వ వచనం, నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభు నా ప్రక్క నిలచి నన్ను బలపరిచిన గనక నేను సింహపు నోట నుండి తప్పించబడి తిని ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి, ప్రతి దుష్కార్యము నుండి. యోసేపు అన్నాడు, ఈ దుష్క్రియ నేను చేయలేను. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించు. ఆయన నా ప్రక్కన ఉన్నాడండి. నేను కదల్చబడను అని యెషయా గ్రంథములో భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. వారి చిన్న చిన్న శోధనలకు, చిన్న చిన్న సమస్యలకు, చిన్న చిన్న ఆందోళనకు వారు కదులుతారు. నేనైతే కదల్చబడను. ఆయన నా ప్రక్క ఉన్నాడు, నన్ను తప్పించాడు, నన్ను బలపరిచాడు. తన పరలోక రాజ్యం చేరు వరకు ఆయన నా ప్రక్కనే ఉన్నాడు అంటున్నాడండి. ఆయన నా ప్రక్కన ఉన్నాడు. విశ్వాసి జీవితములో 121వ కీర్తన 5వ వచనములో ఆయన నీ కుడి ప్రక్కన ఎలా ఉంటాడంట? నీడగా ఉండును. ఆయన నీ కుడి ప్రక్కన నీడగా ఉండి రక్షించు దేవుడు కనుక నేను కదల్చబడను. ఆయన మన చుట్టూ ఉన్న దేవుడు. 34వ కీర్తన 7వ వచనములో యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యోబు ఇంటి చుట్టూ కంచె వేశాడు, కాపుదల. ఎలీషా కాలములో శత్రువు ఎలాగైనా దేశాన్ని జయించాలని పలుమార్లు ప్రయత్నం చేస్తూ ఉంటే అవన్నీ నిష్ప్రయోజనమైపోతూ ఉన్నాయి. ఆ శత్రురాజు గారికి అనుమానం వచ్చింది, రే ఎవరో మనలో సిఐడిగా ఉండి మన సమాచారం అంతా పొరుగు రాజులకు అప్పచెప్తున్నారంటే ఒక గడుగ్గాయ అంటాడు, ఎవరు కాదయ్యా, ఆ పట్టణంలో ఒక దైవజనుడు ఉన్నాడు ఎలీషా, ఆయనను బంధిస్తే అవలీలుగా మనం పట్టణము స్వాధీనం చేసుకోగలము అంటే రాజుగారు తెల్లవారక మునిపే పట్టణము చుట్టూ సైన్యము ఉంచారు. బోధకుని కంటే ముందు ఎవరు లేగాలి? లెనిన్. గురువు కంటే ముందు ఎవరు లేగాలి? పాస్టర్ కంటే ముందు ఎవరు లేగాలి? ఇప్పుడు ప్రార్థనకు ముందు వస్తున్నావా, వెనక వస్తున్నావా? ముందే వస్తున్నావు కదా. అట్లాగా గురువు కంటే ముందు శిష్యుడు లేగాలి. శిష్యులు రెడీగా ఉండాలి. శిష్యుడు రెడీ అయి బోధకులు లేపాలి. గెహాజీ లేశాల కల్లే దివిటీలతో ఉన్నారు. ఓ నాయనో ఇదేందిరా, సేవకను వస్తే సైన్యం అంతా చుట్టుకొని ఉంది. ఊపిరి ఉంటే చెప్పు దర్శని, ఊపిరి ఉంటే ఉల్లిగడ్డలు వచ్చినాయి కదా పంటకు, ఉల్లిగడ్డలైనా అమ్ముకొని బతకచ్చు. ఊపిరి ఉంటే ఉప్పైనా అమ్ముకొని బతకచ్చు. చూసారు? ఇప్పుడు గురువుగారితో అంటున్నారు, గురువుగారు మనం గొప్ప చిక్కుల్లో ఉన్నామండి అని అంటే భయపడవద్దు. వారి కంటే మన పక్షమున ఉన్నవారు అధికులై ఉన్నారు. దేవా
వీడు చూచున్నట్లు వీని నేత్రములు వెలిగించు అంటే వీని కళ్ళను తెరుచు అంటే ఎలీషా చుట్టూను పట్టణములో చుట్టుకున్న వారి కంటే ఎక్కువగా ఉన్నారంట. 2 రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం. వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేతను రథముల చేతను నిండి ఉండుట చూసి దేవా వీడు చూచున్నట్లు ఆయన మన చుట్టూ ఉండి కాపాడే దేవుడండి. యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలు ఉండి వారు రక్షించును. చుట్టూ నెమ్మదిచ్చే దేవుడు మన దేవుడైన యెహోవాను మనం ఆశ్రయించితిమి. ఆయన మన చుట్టూ నెమ్మది కలగజేసి చుట్టూ విజయమిచ్చే దేవుడు మన దేవుడు. ఆయన పైన ఉండి నడిపించే దేవుడు. ఆమోస్ గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనములో ఆయన భూమి అంతము నుండి పరిశీలించు దేవుడు, పైనున్న దేవుడు. ఆయన పరలోకము నుండి నరులను పరిశీలించు దేవుడు. కొలస్సీ పత్రిక 3 మొదటి వచనములో మీరు క్రీస్తునందు లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున పైన ఉన్నాడు. ఆయన పైనున్న దేవుడు. అంత మాత్రమే కాదు, మనలో నివసించు దేవుడు. గలతీ పత్రిక 2:20లో ఇక జీవించున్నది నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన నేను జీవిస్తున్నాను. క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆయన మనలో జీవించు దేవుడు, మనలో ఉన్న దేవుడు. అందుకే మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని బైబిల్ సెలవిస్తుంది. మీలో ఉన్నవాడు, నీలో ఉన్నవాడు, నాలో ఉన్నవాడు లోకములోని వారి కంటే ఆయన గొప్ప దేవుడు. ఇక 7వ మాట, ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన మనసంతా మన మీదనే. 1 పేతురు పత్రిక 5:7లో ఆయన మిమ్మును గూర్చి చింతించు దేవుడు. మనల్ని గురించి ఆయన ఆలోచన, మనల్ని గురించి ఆయన మనస్సు. పిల్లోడు చెడిపోతే తల్లిదండ్రులు మనసు పెడతారు, ఎట్లా వీళ్ళు బాగు చేసేది. పిల్లలు చెడిపోతే అయ్యో ఇంటికి నింద తెస్తారే, ఎట్లా వీళ్ళకి బుద్ధి చెప్పేది. తల్లిదండ్రులు పిల్లల మీద ఎంత బాధ్యతో ఆయన నమ్మిన పిల్లల మీద కూడా ఆయనకు అంత బాధ్యత అండి. ఆయన మిమ్మును గూర్చి, ఆయన మనల్ని గూర్చి, ఆయన నన్ను గూర్చి ఏం చేస్తున్నాడంట? మనం ఏం చేస్తున్నాము? ఆయన వైపు చూడడంలే,
ఆయన కొరకు నిలబడడం లేదు. నా కొరకు చింతించే దేవుడు ఉన్నాడు. నా దేవునికి నేను చెప్తా. నా దేవుని ముఖ దర్శనంలో నా అవసరాలు తీర్చుకుంటా అన్నారు భక్తులు. కనుక మన దేవుడు ఒకటి ఎల్లప్పుడూ ఉండు దేవుడు, రెండు మనకు ముందు నడుచు దేవుడు, మనకు ముందు నడుచుచు సరళము చేయు దేవుడు, మన వెనక ఉండి నడిపించు దేవుడు, ఆలోచన చెప్పు దేవుడు, మన కుడి ప్రక్కన ఉన్న దేవుడు. పౌలు గారు అన్నారు కదా, ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచేది. ప్రభు నా ప్రక్క ఉన్నాడు గనక నేను కదల్చబడను. మన చుట్టూ ఉన్న దేవుడు. యోబు ఇంటికి ఏ విధంగా కంచె వేశాడో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారు రక్షించు దేవుడు. పైనున్న దేవుడు, మనలో నివసించు దేవుడు, మన కొరకై చింతించు దేవుడు. ఇట్టి దేవుని కలిగిన మనము మన ఆధ్యాత్మిక జీవితములో విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మన ఓపికతో కొనసాగు. చిన్న ప్రార్థన. ప్రేమించిన మా తండ్రి, మీ నామాను బట్టి పిలుస్తాం. ముందున్న జరుగుతున్న కార్యక్రమాన్ని బట్టి దీవించండి. దేవా, సంఘాన్ని బలపరచండి. మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా తాడపత్రి తాలూకా నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ను, కార్యాలయం నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను బట్టి దీవించండి. మా దేశ ప్రధాని గారిని ఆశీర్వదించండి. రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులున్న సైనిక పటాలను దీవించండి. మా మండలం నుండి ఉపాధి కొరకు, ఉద్యోగం కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపలుంటున్న ప్రతి వారిని దీవించండి. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి అంటే మీరు పిలుపు తీసుకుని వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తలు, వారి సంతానం దీవించండి. కట్టుపల్లి జాన్ నెల్సన్ గారు, పాల్ గారు అయిన భార్య పిల్లలు, జాన్ నెల్సన్ గారు అయిన భార్య పిల్లలు దీవించండి. శిరామూర్తి కుమార్తెలు, కుమారుని దీవించండి. జోసఫ్ గారికి స్టంట్ వేయబడింది, దీవించండి. సుదర్శన భార్యకు ఆపరేషన్ అయింది, గాయాలను మీరు ముట్టి స్వస్థపరచండి. రాత్రి మీరు మహిమ పొందండి. ఇప్పుడు విజ్ఞాపన కూడిక జరుగుతూ ఉండగా మీరు మహిమ పొందండి. మా కొరకు ప్రార్థిస్తూ మా అవసరాలు తీరుస్తూ మేము ప్రోత్సహిస్తున్న ప్రతి వారిని దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఓకే.